అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ఏళ్ల తరబడి ప్రసిద్ధిగాంచినటువంటి ఆదిజాంబవంతుని పుణ్యక్షేత్రమైనటువంటి ఈ కొలన్పాక గ్రామంలో వెలిసినటువంటి ఆదిజాంబవుని యొక్క మందిరం నేడు తెలుగు రాష్ట్రాలలో ఈ రోజు మనం చెప్పుకున్నట్టయితే దేశంలోనే ప్రపంచంలోనే భూమి కంటే 6 నెలల ముందు పుట్టినటువంటి జాంబవంతుని గుడి ఈ రోజు చూస్తుంటే చాలా బాధాకరం అనిపిస్తుంది. ఈ రోజు అనేకమైనటువంటి పుణ్యక్షేత్రాలు ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టితోటి వాటిని అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఎన్నో సంవత్సరాల క్రితం నిర్మించబడినటువంటి ఆరాధ్య దైవమైనటువంటి అందరికి సకల జనుల యొక్క శ్రేయస్సు గురించి జాంబవంతుడు చేసినటువంటి త్యాగం ఈ సమాజానికి తెలిసింది. అయినప్పటికీ ఈ రోజు మనం చెప్పుకుంటున్నాము వాటాలు కావాలి అని చెప్పేసి ఆ వాటాలకు మూలపురుషుడైనటువంటి ఆ వారసత్వానికి మూలపురుషుడైనటువంటి ఆదిజాంబవంతుని ఈ యొక్క గుడి చూస్తుంటే మనకు అర్థమవుతుంది ఈ సమాజంలో మనం ఏ రకంగా బ్రతుకుతున్నాం అనేది. కానీ ఈ రోజు చూడడానికి అత్యధికమైనటువంటి జనాభా ఉన్నప్పటికీ ఈ రోజు ఈ గుడి ఈ రకంగా ఉండడం అనేది చాలా బాధాకరమైన విషయము. గత ప్రభుత్వాలు ప్రగల్భాలు పలికి మేము ఈ సమాజానికి ఏదో చేస్తున్నామని చెప్పేసి ఈ మాదిగల యొక్క అస్తిత్వాన్ని పెంపొందిస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఈ యొక్క గుడిని చూస్తుంటే అర్థమవుతుంది మాదిగల స్థితిగతులు ఏందనేది, సకల జనుల యొక్క స్థితిగతులు, వెనుకబడ్డటువంటి తరగతుల స్థితిగతులు ఏందనేది. దయచేసి గత ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే శిలాపథకం ఉందో అది శిలాపథకానికి మాత్రమే పరిమితమైంది. ఈ రోజు ఈ గుడి కట్టకుండా ఎవరికి వారు రాజకీయ స్వలాభం గురించి వాళ్ళు ప్రగల్భాలు పలికి వెళ్లిపోయినారు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపి ఈ జాంబవంతుని యొక్క గుడిని అభివృద్ధి చెందినట్టయితే ఈ సమాజంలో అందరికీ ఆరాధ్య దైవం అయినటువంటి ఆదిజాంబవంతుని దర్శించుకోవడానికి సౌలభ్యకరంగా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.